ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి దివ్య రక్షా కవచం చేసిన మహా అద్భుతం. ఇది ముమ్మాటికి సత్యం. ఇది థంబ్నెయిల్ మీరు చూసారే. నిజంగా ఇది మిరాకిల్స్ ఆఫ్ సాయి బాబా. వైజాగ్లో కవిత అనే ఒక భక్తురాలు నిజంగా చక్కగా సాయి సేవలో ఎంతో వారి కుటుంబం అంతా కూడా ముందుకి వస్తూ ఉంటారు, చక్కగా సేవ చేస్తూ ఉంటారు. మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఆమె చెప్పిన అనుభవం నిజంగా నాకు కూడా ఆశ్చర్యకరం అనిపించింది. సాయి దివ్య రక్షా కవచం గురించి గతంలో కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోని పెట్టడం అనేది జరిగింది. వందలాది మంది ఇప్పటికే సాయి రక్షా కవచాన్ని తీసుకోవటం అనేది జరిగింది. ఎంతోమంది గృహాలలో ఆ తండ్రి ఆ రక్షా కవచ యంత్ర రూపంలో వారి ఇంటిని కాపాడుతూ ఉన్నాడు. ఇది తెలుసుకున్నటువంటి ఆమె కవిత 2 రక్షా కవచాలు తెప్పించుకుందిట కొరియర్లో. ఒకటి వారింటికి, ఇంకొకటి వారి స్నేహితురాలు, చాలా ముఖ్యమైనటువంటి బాగా తెలిసిన వాళ్ళతో వారింటికి. ఆమెకు చెప్పలా. తెచ్చుకున్న తర్వాత అప్పుడు పిలిచి ఈ విధంగా తెప్పించా, నువ్వు కూడా ఇంట్లో పెట్టుకో అందిట. ఆ అమ్మాయి పక్కపక్క నవ్విందిట చూసి. అయ్యయ్యో నాపరాయిలాగుందే ఇది, ఈ రాయి పెట్టుకుని ఏందమ్మా నువ్వు భలేదాన్ని, ఏంది యంత్రాలు ఇవన్నీ, నువ్వు నమ్మటం కాకుండా నన్ను కూడా లాగుతావా? ఈ అమ్మాయి ఆశ్చర్యపోయింది. అది కాదే, ఆయన నిజంగా పాప నాకు ఏం అవసరం, నువ్వే పెట్టుకో, నన్ను అడిగావా, నేనేం తెమ్మన్నాను నేను అని దబాయించి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నాయి. పాపం మేము మనసు చివుక్కు అనిపించింది, అయ్యో ఏంటి ఇలా అనేసిందే అని. కానీ తను చెల్లించలా. చూడండి, తను చెల్లించలా. తను అలాగే పెట్టుకుని రోజు చక్కగా పూజ చేసుకుంటుంది. 7 రోజులు ఇవ్వగానే 8వ రోజు ఆమె తన స్నేహితురాలు పొద్దున్నే ఫోన్ చేసింట. ఇట్లా వాళ్ళ అమ్మాయికి చాలా సీరియస్ అయిపోయి హాస్పిటలైజ్డ్, పరిస్థితి బాగాలేదు, కవిత ఒకసారి రానితో మాట్లాడారు. అప్పుడు కవిత ఎందుకో అనిపించింది, ప్రేరణ, బాబా ప్రేరణ, పోతూ ఆ యంత్రాన్ని తీసుకొని పోయిందిట. ఆమె పట్టుకొని బోరుమని ఏడిస్తే, అట్లా కాదు, నా మాటను విను, నమ్ము, యంత్రం పెట్టుకో, గురువుగారు స్వామీజీ చెప్పారు, అందులో ప్రొసీజర్ అంతా ఉంటుంది, దీంతో పసుపు తీసుకొని పూజించి ఆ పసుపును నీళ్ళలో కలిపి పిల్లకు తప్పకుండా చూడు అని చెప్పి ఓదార్చి వెళ్ళిపోయింది. విచిత్రం, తనప్పుడు భయం అవ్వచ్చు, భక్తి అవ్వచ్చు, ఆ యంత్రాన్ని పెట్టుకొని ఆ నామస్మరణ చేసుకొని తను చెప్పినట్లుగా చేసిందట. వితిన్ 2 డేస్లో ఆ పిల్లకు ఉన్నటువంటి ఆ సివియారిటీ అంతా తగ్గిపోయి నార్మలైజ్ అయిపోయి ఇంట్లో హాయిగా ఉంది. అప్పుడు అందుట, నువ్వు చెప్పింది వాస్తవమే, ఆ రోజు నేను నమ్మలా. ఒక అమ్మాయి ఆరోగ్యం అనే కాదు, ఈ యంత్రాన్ని పెట్టుకోవటం వల్ల ఏంటో ఒక రకమైన ధైర్యం నాకు కలుగుతోంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అంతకుముందు ఊరికి అలజడైపోయేదాన్ని నేను, కానీ ఇప్పుడు అలజడే లేదు, ప్రశాంతంగా నిజంగా ఎవరికో పెద్ద ఆయన వచ్చి ఇంట్లో ఉన్నట్టుగా చాలా ధైర్యంగా అనిపిస్తుంది మాకు అని చెప్పిందట. నిజంగా ఇది గొప్ప అనుభవం. కవిత అనుభవం చూడండి, తను యంత్రం పెట్టుకున్న తర్వాత తనకున్నటువంటి పరిస్థితులన్నీ మారిపోయి, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి, చిక్కుముళ్ళన్నీ పోయి ఈరోజు చాలా చాలా అద్భుతంగా ఆనందంగా తన జీవితాన్ని గడుపుతోంది. ఇది ముమ్మాటికి సాయినాథుడి యొక్క అనుగ్రహమే, సాయి దివ్య రక్షా కవచ యంత్ర మహిమే అని ముమ్మాటికి చెప్పచ్చు. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. సాయి భోజన్ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా సాయినాథుడు ఏదైతే ఆయన భావన చేశాడో, సంకల్పించుకొని ఆనాడు షిరిడీలో ప్రతి ఆదివారం గురువారం తాను స్వహస్తాలతో వండి 10 మందికి భోజనం పెట్టాడో, ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమమే సాయి భోజన్. ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, ఏ కార్యమైనా దాని సందర్భంగా మీరు కూడా ఈ సాయి భోజనంలో పాలు పంచుకోండి. సాయి కృపకు పాత్రులు కండి. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.